వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో మాత్రం ఫైర్ కావడం అనేది జరిగింది. సో ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, ఇంకేదన్నా ఆన్లైన్ రమ్మీ కావచ్చు, ఇంకేదన్నా ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, ఎవరైనా ఆన్లైన్ సంబంధించి మోసాలు చేపడితే డెఫినెట్ గా వారి పైన యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి తెలంగాణలో సిట్ కూడా వెయ్యడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా ఈ రోజు అసెంబ్లీలో చెప్పడం అనేది జరిగింది. అలాగే గత కొన్ని రోజులుగా దాదాపుగా 15-20 రోజుల నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తుననే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒకవైపు పోలీస్ అధికారులు చెప్తున్నారు. అలాగే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేశారో ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ పేరు వినిపించింది, తర్వాత బాలకృష్ణ పేరు వినిపించింది, ప్రభాస్ పేరు కూడా వినిపించడం అనేది కూడా జరిగింది. సో ఎవరున్నా సరే మేము డెఫినెట్ గా వారిపైన యాక్షన్ తీసుకుంటాము. సో ఇది చెప్పడము ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, దీన్ని ప్రమోషన్ చేసిన వారిపైన, అలాగే ఇండైరెక్ట్ గా సహకరించిన వారిపైన, ఇంకెవరన్నా ఉంటే కూడా వారిపైన కూడా డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఒకసారి ఏమన్నారు అనేది చూస్తే, ఆన్లైన్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ రమ్మీ, ఆన్లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్స్ గేమ్స్ పై కఠినంగా వివరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కేవలం ప్రచారం కల్పించే వారిని విచారించడం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. కరెక్టే, ఎందుకంటే ఒక సెలబ్రిటీ వానికి తెలియదు ఏదో స్క్రిప్ట్ ముందలు ఉంటుంది, దాన్ని చదివేస్తాడు, ఆయనకు వచ్చినటువంటి పైసలు తీసుకొని పోతాడు. సో దానివల్ల చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయనను అనుసరించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇది కేవలం సెలబ్రిటీని మనం విచారిస్తేనో, తనను అరెస్ట్ చేస్తేనో ఈ ప్రాబ్లం కి సాల్వ్ కాదు. అలాగే పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. ఇది పక్క రాష్ట్రాలు కాదు, దేశాలకు సంబంధించినటువంటి పెద్ద మాఫియా, అంతర్జాతీయ మాఫియా. దీన్ని స్థావరాలు దుబాయ్ కేంద్రంగా, చెన్నై కేంద్రంగా నడుస్తుంటది. సో దుబాయ్ కావచ్చు, చెన్నై కావచ్చు, మరికొన్ని దేశాల్లో అక్కడ గనక స్విచ్ ఆఫ్ చేస్తే ఇవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటది. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, బెట్టింగ్ సామ్రాజ్యాన్ని ఆపడము ఎవరి తరం అవుతుందా అన్నది మాత్రం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించిన, నిర్వహణలో భాగస్వాములైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత తెలుసా, 200 రూపాయల ఫైన్, 3 నెలలు జైలు శిక్ష అంతే. ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకి కేవలం 200 రూపాయలు, 3 నెలలు జైలు శిక్ష. ఎవడనే చేస్తారు, అక్కడ కోట్లు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. 3 నెలలు ఏంది, ఇంకో 2-3 రోజులు ఎక్కువనే ఉండేసి వస్తారు, 200 ఫైన్ కట్టేసి వస్తారు. అందుకని ఇక్కడ అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి అన్నారు. వ్యసనాలకి తెలంగాణలో తావులేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. సో నడి బజార్లో న్యాయవాది దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ఆనాటి వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020లో దేశంలోనే రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. బాధితులపై సానుభూతంతో ఉండి నేరగాలపై కఠినంగా వ్యవహరించాలి. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతి భద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు అన్నది పక్కన పెడితే, సో ఇక్కడ ఏంటంటే శాంతి భద్రత విషయంలో కావచ్చు, ఎవరైనా ఆన్లైన్ గేమ్స్ విషయంలో, ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో, ఇంకేదైనా విషయంలో గనక ప్రోత్సహించినా, సహకరించినా వారికి మాత్రం ఇకపైన కఠిన చర్యలే చేపడతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ లాంటి వాళ్ళని కూడా జైలుకు పంపించిన చరిత్ర ఉంది. మరి సో రేవంత్ రెడ్డి రంగంలో దిగారు కాబట్టి ఇకపైన జాగ్రత్త ఉండాల్సిన అవసరం అందరిపైన ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.